ఒక రకంగా మొలతాడు అనేది మనం అందరం కడుతూ ఉంటాం. అంటే ఈ తరం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి తెలియదు అనుకోండి, కానీ దీని వెనకాల చాలా ఆధ్యాత్మిక ఆరోగ్య ఐతిహ్యాలు చాలా ఉన్నాయి. ఒక రకంగా ఆరోగ్య భద్రత కోసం ఏర్పాటు చేసిన పురుషాభరణంగా మన వాళ్ళు మొలతాడు గురించి చెబుతూ ఉంటారు. నిజానికి మన శరీరాన్ని తీసుకుంటే ఇది దేవరాక్షసాల సంగమంగా చెప్తూ ఉంటారు. నడుము పై భాగం అంతా దేవభాగం అయితే తక్కిన భాగం అంతా కూడాను రాక్షస భాగం. దేవ భాగాన్ని ఉత్తమమైన బంగారంతో గాని లేదా అంతకన్నా శ్రేష్టమైనటువంటి నవరత్నాలతో గాని అలంకరించుకోవాలని మన సనాతన ధర్మం ఎప్పటి నుంచో చెప్తోంది. ఇక రాక్షస భాగాన్ని కవర్ చేయటం కోసం వెండిని వాడుకోవటం మన ఆచారం. ఇక నడుము అనేది సంగమ స్థానం కాబట్టి దీనికి ఈ సంగమ స్థానాన్ని కవర్ చేయటం కోసం మన వాళ్ళు వెండి గాని బంగారం గాని ఒక తాడు లాంటిదని మొదటి నుంచి వినియోగిస్తూ ఉండేవారు. ఇది దీని వెనకాల ఉన్నటువంటి అసలైన రహస్యం. సాధారణంగా నలుపు ఎరుపు దారంతో మొలతాన్ని కట్టుకుంటూ ఉండేవారు. కొందరు వెండి బంగారంతో తయారు చేసుకుని కూడా కట్టుకుంటూ ఉంటారు. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేస్తుంటారు అనుకోండి. అయితే మొలతాడు మార్చాల్సి వచ్చినప్పుడు కొత్తది కట్టిన తర్వాతే పాతది తొలగించటం జరిగేది. కానీ ఒక్క క్షణం కూడా మొండి మొలతో ఉండకూడదు అని చెప్తారు పెద్దలు. అదేమిటంటే దానికి చాలా ఆధ్యాత్మికమైనటువంటి ఐతిహ్యం ఉంది, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. మొలతాడు అనేది అలంకారానికి సంబంధించిన వస్తువు కానే కాదు. ముందు ఈ సంగతి అందరూ తెలుసుకోవాలి. దీనివల్ల దుష్ట శక్తుల ప్రభావం ఉండదు అని చాలా మంది మన వాళ్ళు భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా దిష్టి తగలకూడదని మొలతాడు కడుతూ ఉంటారండి. చిన్న పిల్లలకు మొలతాడుతో పాటు రంగురంగుల పూసలు వాళ్ళ ముచ్చటను కట్టి కడుతూ ఉండటం కూడా మనం చూస్తూ ఉంటాం. శరీరాన్ని రెండుగా విభజించి చూపించే ఒక సరిహద్దు లాంటిది ఈ మొలతాడు. కొందరికి జాతక రీత్యా ఉండే దోషాలు తగ్గేందుకు కూడా తాయెత్తులు మొలకు కడుతూ ఉంటారు, కట్టేవారు. ఇక నల్లటి మొలతాడు మొలకి కట్టడం వల్ల శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. పిల్లలకి మొలతాడు కడితే వాళ్ళు పెరుగుతున్న సమయంలో ఎముకలు కండరాలు సరైన పద్ధతిలో వృద్ధి చెందుతాయి, రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా మగపిల్లలకు వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఆరోగ్యం చక్కగా సిద్ధిస్తుందని పెద్దల ఉవాచ. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆడపిల్లలకు కూడా ఒకప్పుడు కడుతూ ఉండేవారు అనుకోండి. పెద్ద అయిన తర్వాత కేవలం పురుషులకు మాత్రమే ఈ మొలతాడిని అలా వినియోగించటం ఒక పద్ధతిగా మన వాళ్ళకు పాటిస్తూ వస్తున్నారు. పెళ్ళైన స్త్రీకి మెడలో మంగళసూత్రం ఎంత ముఖ్యమో పురుషుడికి మొలతాడు కూడా అంతే ముఖ్యం.